మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మన హిందూ సాంప్రదాయం ప్రకారం భార్యాభర్తల బంధం ఎంతో పవిత్రమైనది. ఎన్నో వేద మంత్రాల సాక్షిగా పెద్దల సమక్షంలో పెళ్లి చేసి ఇద్దరిని ఏకం చేస్తారు. అలా వారిద్దరూ కలిసి ఆనందంగా జీవించాలని పెద్దలందరూ కోరుకుంటారు. అయితే పెళ్ళైన స్త్రీ కొన్ని నియమాలను పాటించాలి. అందులో ముఖ్యమైనది సింధూరం. పెళ్ళైన ఆడవారు నుదుటిన సింధూరం పెట్టుకోవాలి. సింధూరం పెట్టుకోవటం వలన భర్త దీర్ఘాయుషుతో ఉంటారు. అలానే కొన్ని చిన్న చిన్న తప్పుల వలన భర్తకు కష్టాలు కూడా మొదలవుతూ ఉంటాయి. ఏ ఇల్లాలైనా తన అత్తవారిల్లు సంతోషంగా ఉండాలని, తన భర్త ఏ పని చేసినా మంచిగా జరగాలి, సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటుంది. అయితే భర్త చేసే పనిలో విజయం చేకూరాలంటే, అన్నింటా మంచి లాభాలు కలగాలంటే, సమాజంలో మీ భర్తకు మంచి పేరు గుర్తింపు రావాలంటే ఈ చిన్న పరిష్కారాన్ని చేస్తే అన్నిట్లో విజయం మీ భర్తకు లభిస్తుంది అని పండితులు చెప్తున్నారు. ఈ పరిహారాన్ని ఏదైనా ఒక మంచి తిథి రోజు మొదలుపెట్టి 7 వారాలు చేయాలి. అదేంటంటే, మీ ఇంటి దగ్గరలో రావి చెట్టు, వేప చెట్టు రెండూ కలిసి ఉండే చోటుకి వెళ్ళాలి. ఈ చెట్టు దగ్గర ఆవు నేతితో దీపారాధన చెయ్యాలి. మరియు 3 ప్రదక్షిణలు చేసి మీ కోరికను చెప్పాలి. తరువాత ఒక చిన్న కొత్త బాటిల్ తీసుకొని బాటిల్ నీళ్ళల్లో 3 చుక్కల తేనె, 3 చిక్కల పాలు వేసి కలిపి చెట్టు మొదట్లో పోయాలి. ఇలా చేసి భర్త గురించి ఏ కోరికను అయితే కోరుకుంటున్నారో అది నెరవేరాలని ప్రార్థించాలి. చెట్టు మొదట్లో నీళ్లు పోసిన తరువాత ఆ తడి మట్టిని నుదుటిన బొట్టుగా పెట్టుకోవాలి. అలాగే రావి, వేప చెట్టు దగ్గర ఏవైనా పసుపు, కుంకుమలు ఉన్నట్లయితే రెండింటినీ కొద్దిగా తీసుకొని దానిలో కొద్దిగా నీళ్లు పోసి కలిపి ఎడమ అరచేతిలో ఈ కలిపిన పసుపు, కుంకుమలు గుండ్రంగా రుద్దాలి. ఇలా ఏదైనా ఒక మంచి తిథి రోజు మొదలుపెట్టి వరుసగా 7 వారాలు చేయాలి. వీటితో పాటు జమ్మి చెట్టు కానీ, మేడి చెట్టు కానీ ఉంటే అక్కడకు వెళ్ళి ఒక వాటర్ బాటిల్ నీళ్లు తీసుకొని దానిలో కొద్దిగా బెల్లం వేసి ఉంచాలి. దీనితో పాటు మట్టి ప్రమ్మిదను, నెయ్యిని, అరిటాకును ముందుగా సిద్ధం చేసుకోవాలి. చెట్టు దగ్గరకు వెళ్ళేటప్పుడు వీటితో పాటు ఏదైనా నైవేద్యాన్ని తయారు చేసుకుని వెళ్ళాలి. సూర్యోదయం ముందుగానే సూర్యాస్తమయం తర్వాత అరగంట తర్వాత ఈ ప్రక్రియను చేయవచ్చు. జమ్మి లేదా మేడి చెట్టు దగ్గరకు వెళ్ళి 3 ప్రదక్షిణలు చేసి బెల్లం కలిపిన నీళ్లు చెట్టుకు మొదట్లో సమర్పించి నీళ్లు పోసిన మట్టి మీద అరిటాకు వేసి దాని మీద చేసిన నైవేద్యాన్ని పెట్టాలి. తరువాత ప్రమ్మిదలో నెయ్యి పోసి దీపాన్ని వెలిగించి పశ్చిమ దిక్కువైపుగా పెట్టాలి. ఇలా చేసి మనసులో కోరికను కోరుకొని వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి. ఇలా చేయటం ద్వారా మీ భర్తకు ఆర్థిక పరంగా, ధనపరంగా, ఆరోగ్యపరంగా వృద్ధి చెందుతారు అని పండితులు చెప్తున్నారు. మరి మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి మీ భర్త విజయంలో మీరు భాగస్వాములు కండి. వివాహంతో 2 శరీరాలు మాత్రమే కాదు, 2 మనసులు కూడా ఒకటవుతాయి. దీంతో దంపతులిద్దరూ జీవితాంతం అలా ఒకే మనసులా మారి జీవిస్తారు. ఎలాంటి కష్ట నష్టాలు వచ్చినా, సుఖం దుఃఖం కలిగినా ఇద్దరూ షేర్ చేసుకుంటారు. అలా ఉంటేనే దాన్ని ఆదర్శ దాంపత్యం అంటారు. ఇలాంటి దంపతులు ఒకరినొకరు అర్థం చేసుకొని ముందుకు సాగిపోతూ ఉంటారు కూడా. దాంపత్య జీవితంలో ఒకరినొకరు అర్థం చేసుకొని వారి వారి కష్టాలలో పాలు పంచుకునే విధంగా ఉంటేనే లైఫ్ ఈజీగా అవుతుంది. కొంతమంది వివాహ జీవితంలో ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండదు. దానికి కారణాలు అనేకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల సౌఖ్యమంతా ఓకే అనుకుంటే కెరియర్ చూసుకోవాలి. కుటుంబంలో అందరూ ఎలాంటి కలహాలు లేకుండా ఉండాలి. ఎలాంటి సమస్యలు వచ్చినా కుటుంబాన్ని వదలకూడదు. దాంతోపాటు కెరియర్ను కూడా చూసుకుంటూ ఉండాలి. ఇంటికి సంబంధించిన ఏ విషయాన్నైనా సరే ఇద్దరూ మాట్లాడుకొని ఒక నిర్ణయానికి రావాలి. ఏ సమస్య వచ్చినా దంపతులిద్దరుగా ఒకటిగా ఉండి దానిని ఎదుర్కొనాలి. అవి చిన్న సమస్య అయినా సరే ఇద్దరూ కలిసి ఎదుర్కొనాలి. అది పెద్ద సమస్య అయినా సరే ఇద్దరు ఒకరికొకరు సంప్రదించుకొని దాన్ని పరిష్కరించుకోవాలి. దంపతుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదు. వస్తే అది విడిపోవడానికి దారితీస్తుంది. భార్యాభర్తలు అన్నాక అప్పుడప్పుడు పలు విషయాలలో ఇద్దరికి
ఏకాభిప్రాయం రాకపోవచ్చు, అంత మాత్రాన గొడవ పడకూడదు. ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గౌరవించాలి. కొన్నిసార్లు పలు విషయాలలో దంపతులిద్దరూ తీవ్రంగా స్పందిస్తూ ఉంటారు. అలా జరగకూడదు. చిన్న విషయమైనా సరే మరీ అంత డీప్గా వెళ్ళకూడదు. ఎంత భార్యాభర్తలైతే మాత్రం ఒకే జీవితం జీవిస్తున్నాం, వారు మనుషులే కదా, ఎవరి ప్రైవసీ వారికి ఉంటుంది. దాన్ని దంపతులిద్దరూ గౌరవించుకోవాలి. కానీ సీక్రెట్స్ మాత్రం ఉండకూడదు. ఇద్దరికీ ఒకరి గురించి మరొకరికి పూర్తిగా తెలిస్తేనే మంచిది. ఎంత నిజాయితీగా ఉన్నా, ప్రేమగా వ్యవహరించిన భర్త కానీ భార్య కానీ మీతో ప్రేమగా ఉండట్లేదంటే ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా చేస్తే మీ ఇద్దరి మధ్య అన్యోన్యత పెరిగి సంతోషంగా జీవిస్తారు. అందుకు ఏం చేయాలంటే మీ ఇంటి దగ్గరలో విష్ణుమూర్తి దేవాలయం ఉంటే దేవాలయానికి వెళ్ళాలి, లేదా వెంకటేశ్వర స్వామికి గుడికైనా సరే వెళ్ళవచ్చు. విష్ణుమూర్తి దశావతారాలలో ఏ ఆలయానికి వెళ్ళినా పర్వాలేదు. దేవాలయానికి వెళ్ళి గుడిలోని చెట్టుకు నీళ్లు పోయాలి, లేదా దేవాలయాన్ని శుభ్రం చేయటము, ఊడవటము, కడగటం, ముగ్గులు వేయటం, ఇలా మీకు తోచిన పనిని విష్ణు ఆలయాలలో చేస్తే ఆ స్వామి కరుణించి ఎవరైతే మీపై ప్రేమగా వ్యవహరించటం లేదో మీతో ఇకపై నుంచి ప్రేమగా ఉండేలా చేస్తాడు. కాబట్టి భార్య అయినా సరే భర్త అయినా సరే మీ భాగస్వామి మీతో ప్రేమగా ఉండట్లేదు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి దంపతులిద్దరూ కూడా జీవించి ఉన్నంతకాలం ఒకరంటే ఒకరికి ప్రేమ ఉన్నట్లు సంతోషంగా ఆదర్శ దంపతులుగా హాయిగా జీవిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.